అధ్యాయం 2 వేదాలు శబ్ద బ్రహ్మ నుండి శక్తి తరంగాలదాకా భాగం 1 వేదాల ఆవిర్భావం శబ్దంలోని శక్తి వేదం అనే పదం విద్ అనే సంస్కృత ధాతు నుండి వచ్చింది అంటే తెలుసుకోవడం. వేదాలు అనేవి శబ్ద బ్రహ్మ రూపంగా భావించబడ్డాయి అంటే శబ్దం ద్వారా బ్రహ్మంను అనుభవించగలగడం. ఇది కేవలం భక్తి కాదు, ఇది శక్తి తరంగాల అన్వేషణ. భాగం 2 వేదాల నిర్మాణం 4 వేదాలు. యుగ్వేదం జ్ఞానం, సృష్టి, దేవతల గాథలు. యజుర్వేదం యజ్ఞాలు, కర్మలు, శక్తి ప్రవాహం. సామవేదం సంగీతం, నాదం, తరంగాల శాస్త్రం. అథర్వవేదం మానసిక శక్తులు, మంత్రశక్తి, వైదిక మానసిక విజ్ఞానం. ఈ 4 వేదాలు శబ్దంను శక్తిగా, తరంగంగా, చైతన్యంగా భావించాయి. ఇది క్వాంటంలోని వేవ్ ఫంక్షన్ భావనతో పోల్చవచ్చు. భాగం 3 శబ్ద బ్రహ్మ తరంగాల తత్వం. వేదాలలో ఓం అనే శబ్దం ప్రపంచం యొక్క మూల శబ్దంగా భావించబడింది. ఇది నాదబ్రహ్మ శబ్దం ద్వారా సృష్టి. క్వాంటంలో ఫ్రీక్వెన్సీ, వేగం, తరంగం ఇవన్నీ శబ్దం యొక్క శాస్త్రీయ రూపాలు. ఓం శబ్దంలోని ఆ, ఊ, మక్ ఇవి త్రిమూర్తుల రూపాలు మరియు తరంగాల స్టేజెస్. భాగం 4 వేదమంత్రాలు తరంగాల ప్రయోగాలు. వేదమంత్రాలు శక్తి, తరంగాల రూపంలో పనిచేస్తాయి. ఒక మంత్రం యొక్క ఉచ్చారణ, తాళం, ధ్వని ఇవన్నీ క్వాంటం కంప్యూటింగ్లోని ఇన్పుట్ ఫంక్షన్లా పనిచేస్తాయి. ఉదాహరణ శ్రీసూత్రం. ఇది శక్తి ప్రసరణకు ఉపయోగపడుతుంది. ఇది ఎంటాంగిల్మెంట్ భావనతో పోల్చవచ్చు. మంత్రం వల్ల దూరంగా ఉన్న శక్తి స్పందిస్తుంది. భాగం 5 వేదాలలో శూన్యం. వేదాలు శూన్యం ను ఖాళీ స్థలంగా కాకుండా శక్తి నిక్షేపంగా భావించాయి. శూన్యం అంటే బ్రహ్మం. ఇది క్వాంటం ఫీల్డ్తో సమానంగా ఉంటుంది. నాసదీయ సూక్తం లో శూన్యంలోనే సృష్టి అనే భావన ఉంది. ఇది బిగ్ బ్యాంగ్ సిద్ధాంతానికి సమీపంగా ఉంటుంది. భాగం 6 వేదాంతం తత్వమసి. వేదాంతం అంటే వేదాల అంతిమ తాత్వికత. తత్వమసి అంటే నీవే ఆ పరమతత్వం. ఇది సూపర్పొజిషన్ భావనతో పోల్చవచ్చు. మనిషి ఒకే సమయంలో జ్ఞానము, శక్తి, చైతన్యంగా ఉండగలడు. అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మం. ఇది క్వాంటం అబ్జర్వర్ ఎఫెక్ట్కు సమానంగా ఉంటుంది. భాగం 7 వేదాలు మరియు శాస్త్రవేత్తలు. నీల్స్ బోర్ తన సింబల్లో యీన్యాంగ్ ను వాడాడు. ఇది తత్వవేత్తల ప్రభావం. ఐన్స్టీన్ వేదాంతాన్ని కాస్మిక్ రిలిజన్ అని పిలిచాడు. ఫ్రిట్జ్ కాప్రా ద తావ్ ఆఫ్ ఫిజిక్స్ లో వేదాలను క్వాంటంతో అనుసంధానించాడు. భాగం 8 సామాన్యులకు ఉదాహరణ. ఒక రేడియోలో ఫ్రీక్వెన్సీ మార్చితే కొత్త పాట వస్తుంది. వేదాలలో మంత్రం ఉచ్చారణ మారితే శక్తి మారుతుంది. ఓం శబ్దం వినిపించేటప్పుడు మన మెదడు తరంగాలు మారతాయి. ఇది బ్రెయిన్ వేవ్స్తో అనుసంధానం. భాగం 9 వేదాలు శాస్త్రం కాదు, శాస్త్రానికి మూలం. వేదాలు తాత్విక శాస్త్రం. ఇవి క్వాంటం మెకానిక్స్కు తాత్విక మూలాలు. వేదాలు శబ్దం, తరంగం, శూన్యం, చైతన్యం అన్నింటినీ శక్తిగా భావించాయి. ఇది క్వాంటంలోని వేవ్ ఫంక్షన్, ఎంటాంగిల్మెంట్, సూపర్పొజిషన్లకు తాత్విక సపోర్ట్. భాగం 10 ముగింపు. ఈ అధ్యాయం ద్వారా మనం తెలుసుకున్నాం. వేదాలు కేవలం భక్తి గ్రంథాలు కాదు, ఇవి శక్తి తరంగాల శాస్త్రం. వేదాలలోని శబ్దం, తరంగం, శూన్యం ఇవన్నీ క్వాంటం భావనల ఈక్వివలెంట్. వేదాలు బ్రహ్మంను చైతన్య తరంగంగా భావించాయి. ఇది క్వాంటం ఫీల్డ్కు సమానంగా ఉంటుంది.